అందరికీ సుస్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఫండమెంటల్ పార్టికల్స్ నుంచి న్యూమెరికల్స్ చేపిస్తాను. ఈ న్యూమెరికల్స్ వచ్చేసి పీవైక్యూస్ అంటే ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్లోనివి. సో మీకు మెయిన్స్లో వచ్చిన టాపిక్స్, అడ్వాన్స్లో వచ్చిన టాపిక్స్, అంటే మెయిన్స్లో నుంచి అడ్వాన్స్లో నుంచి ఏమేం క్వశ్చన్స్ వచ్చాయి అవి ఫండమెంటల్ పార్టికల్స్ నుంచి ఆ క్వశ్చన్స్ ఇప్పుడు మనం చేద్దాం. సో వెల్, ఇది ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చెప్పే ముందు నేను మీకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్నే క్యాటో రేస్ ఎక్స్పెరిమెంట్ అంటారు. ఓకే. సో ఈ ఎక్స్పెరిమెంట్లో ఏం చేస్తారంటే నాన్న, ఒక గ్లాస్ సంబంధించిన ఒక ట్యూబ్ ఉంటుంది, ఒక గ్లాస్ ట్యూబ్ ఉంటుంది. దీన్నే మనము క్యాటోడ్ రే ట్యూబ్ అని కూడా అనొచ్చు. ఈ ట్యూబ్లో ఒక ఎలక్ట్రోడ్ ఉంటుంది, ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్ ఉంటుంది. ఈ ఎలక్ట్రోడ్కి కరెంట్ని పంపిస్తారు. పంపించినప్పుడు ఎలక్ట్రోడ్ నుంచి నెగిటివ్ సింబల్ ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వస్తాయి. అంటే బేసిక్గా ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. ఈ బయటకు వచ్చిన ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఇలా ఇలా వచ్చి వచ్చి దీన్ని తగులుతుంది, ఈ ఎలక్ట్రోడ్ని తగులుతుంది, హిట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చి దీన్ని, ఇక్కడ ఉన్న ఈ గ్లాస్ని హిట్ చేస్తుంది. సో దీన్ని హిట్ చేస్తుంది, దీన్ని హిట్ చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ నుంచి వస్తాయి. ఈ ఎలక్ట్రోడ్ నుంచి ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చి ఇలా ట్రావెల్ అవుతూ దీన్ని అండ్ దీన్ని హిట్ చేస్తుంది. సో ఇదే క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్. సో మొత్తానికి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, నెగిటివ్ ఛార్జ్ ఉన్న కొన్ని పార్టికల్స్ అనేవి మూవ్ అవుతున్నాయి అని చెప్పారు. ఇంకొక పాయింట్ చెప్తాను నాన్న, ఇక్కడ మధ్యలో ఒక ఫ్యాన్ పెట్టండి. ఇలా ఫ్యాన్ అంటే గాలికి తిరుగుతుంది చూసారా, అలాంటి ఫ్యాన్ పెట్టండి. ఆ ఫ్యాన్ పెట్టిన తర్వాత ఒకవేళ ఒక ఎలక్ట్రాన్ వచ్చి ఈ ఫ్యాన్ యొక్క రెక్కని ఇక్కడ తగిలింది అనుకోండి, ఈ ఫ్యాన్ రెక్క ఇట్ సైడ్ మూవ్ అవుతుంది. ఆ తర్వాత ఇది ఏదైతే ఉందో ఇది పైకి వెళ్తుంది. మళ్ళీ దీని మీదకి ఒక ఎలక్ట్రాన్ తగిలింది అనుకోండి, ఇది ఇటు మూవ్ అవుతుంది. సో ఇలా ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు ఏమని చెప్పారంటే, ఏదైతే ఉందో బేసిక్గా మూవ్ అవుతుందో దానికి ఫ్యాన్ని తిప్పే శక్తి ఉంది. అంటే ఫ్యాన్ ఎలా తిరుగుతుంది, ఏదైనా ఒక బరువైన వస్తువు దీన్ని తగిలితే అప్పుడు తిరుగుతుంది. సో దాన్ని బట్టి వారు ఏం చెప్పారంటే, ఏదైతే వచ్చిన నెగిటివ్ ఛార్జ్ ఉందో దానికి బరువు ఉంది. సో బరువు ఉందంటే దానికి అర్థం అదొక పార్టికల్ అని నిర్ధారణ చేశారు. సో ఇలా ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఈ ఎక్స్పెరిమెంట్ గురించి థియరీ పార్ట్లో బాగుంటుంది, జస్ట్ ఈ క్వశ్చన్స్ కాబట్టి కొంచెం చెప్పాను. ఓకేనా, చలో. ఓకే. సో ఇప్పుడు ఈ పీవైక్యూ సెషన్స్లో, నేను చెప్పే పీవైక్యూ సెషన్స్లో మీరు ఏం నేర్చుకుంటారు? ఫస్ట్ పాయింట్, క్వశ్చన్ ఏదైతే ఇస్తారో మీ మెయిన్స్లో కానీ అడ్వాన్స్లో కానీ, క్వశ్చన్ యొక్క ఫ్రేమింగ్, క్వశ్చన్ యొక్క లాంగ్వేజ్, క్వశ్చన్ యొక్క ఇంగ్లీష్ అది అర్థం చేపిస్తాను. అంటే మీనింగ్ చెప్తాను. ప్రతి పదానికి, క్వశ్చన్లో ఉన్న ప్రతి వర్డ్కి మీనింగ్ చెప్తాను. ఆన్సర్ అనేది మీరు వేరే క్లాస్లలో, యూట్యూబ్లలో, చాలా చోట్లలో ఆన్సర్ ఉంటుంది. అంటే మీరు కొన్న బుక్లో కూడా ఆన్సర్ ఉంటుంది. బట్ మీ కొన్న బుక్లో క్వశ్చన్ని, ఏదైతే మీకు ఇచ్చిన క్వశ్చన్ ఉందో దానికి మీనింగ్ ఉండదు. అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ గట్టిగా అయ్యారు, జస్ట్ క్వశ్చన్ ఇస్తారంటే, క్వశ్చన్లో గివెన్ దిస్ అండ్ ఇది ఇచ్చారు, ఇది కనుక్కోవాలి అని చెప్తారు మీ క్వశ్చన్స్ లేదా మీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇంకేదైనా. బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఐఐటీస్కి, ఎన్ఐటీస్కి, ఏదైనా హై లెవెల్ ల్యాబ్స్కి వెళ్ళినప్పుడు ఇలా మీరు నేర్చుకొని వెళ్ళారనుకోండి, అక్కడ మీకు ఎలక్ట్రాన్ వెళ్తుంది వస్తుంది అని మీకు ఎలా తెలుస్తుంది? మీరు కూడా ఎలక్ట్రాన్ ఇలా వచ్చింది ఇలా పోయిందని చెప్తారా? లేదు కదా. ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎక్స్పెరిమెంట్ చేయాలంటే మీరు దాన్ని ఊహించుకోవాలంటే ఫస్ట్ దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోకుండా ఐఐటీస్కి వెళ్తే అక్కడ ఇబ్బంది పడతారు. మీరు అది చూడలేదు, అర్థం చేసుకోలేదు బుక్స్ని. సో ఇప్పటి నుంచి మీరు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో ఆ బేసిక్ మీద నేను ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్. ఇలా జరిగింది, ఎలా జరిగింది అనే దాన్ని ఊహించుకోవాలి. ఆ ఊహించుకునే శక్తిని మీకు నేను ఇస్తాను, మీరు చూస్తూ ఉండండి. ఓకే, దాని తర్వాత నేను మీకు ఆన్సర్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా. ఫస్ట్, ఎలక్ట్రాన్స్ అనేవి క్యాథోడ్ రే ట్యూబ్లో ఉన్నాయి. అయితే ఉన్న తర్వాత ఏం చేశాయి? బయటకు వచ్చాయి. ఎలా బయటకు వస్తున్నాయి? ఒక వెలాసిటీ తోటి వస్తున్నాయి. అంటే ఇది ఒక గ్లాస్ ట్యూబ్ నాన్న, ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్ ఉంది, ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చాయి అంట. ఎంత స్పీడ్లో వచ్చాయంట? స్పీడ్ అనలేదు వారు, వెలాసిటీ అన్నారు. ఆ పాయింట్ చూడండి నాన్న, నేను వెలాసిటీ స్పీడ్ గురించి చెప్తాను. సో వెలాసిటీ, ఇంత వెలాసిటీ తోటి వచ్చాయంటే 1000, ఒక్క సెకండ్కి, ఒక సెకండ్ అయింది అనుకోండి,
1000 మీటర్స్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 1000 మీటర్స్ ఉన్నాయి అనుకున్నాం ఫర్ సపోజ్. అంత స్పీడ్లో మూవ్ అయిందంట. అంటే ఒక్క సెకండ్కి 1000 మీటర్స్ వెళ్తారంట. అంటే 2 సెకండ్లు అయింది అనుకోండి, 2000 మీటర్స్, ఇంకొక 2000 మీటర్స్ స్పీడ్లో వెళ్తుంది అని చెప్పారు. అయితే ఏదైతే ఇలా బయటకు వచ్చిందో, ఆ బయటికి వచ్చిన ఎలక్ట్రాన్ నుంచి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్ గురించి మనము చదువుదాం. చదివే ముందు ఒక్కసారి వెలాసిటీ ఎందుకు ఇచ్చారు, స్పీడ్ ఎందుకు ఇవ్వలేరు అనే విషయం గురించి డిస్కస్ చేద్దాం క్వశ్చన్లో. ఓకే నాన్న. యా. ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను చూడండి. బేసిక్గా స్పీడ్ అంటే ఏంటి? స్పీడ్ అనేది ఒక వస్తువు లేదా ఏదైనా ఒక వస్తువు ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనే క్వశ్చన్ని మనము స్పీడ్ అంటాం. అదే వెలాసిటీ అనుకోండి, ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది అండ్ మూవ్ అవుతున్న దానికి డైరెక్షన్. ఇప్పుడు రైట్ సైడ్ మూవ్ అవుతుందా, రైట్ సైడ్ 1 కిలోమీటర్ ఒక గంటకి 10 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది అనుకోండి, రైట్ సైడ్ ఇది డైరెక్షన్ ఉంది. సో దీన్ని మనము వెలాసిటీ అంటాం. ఒకవేళ నేను ఇలా అంటాను, ఒక బైక్ ఉంది, ఆ బైక్ గంటకి 10 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది అన్నాను. సో ఇక్కడ ఎటు సైడ్ వెళ్తుంది, రైటా, లెఫ్టా, పైకా, కిందికా అనే విషయాన్ని నేను మీకు చెప్పలేదు. సో ఇలా చెప్తే స్పీడ్ అవుతుంది. ఒకవేళ నేను మీకు డైరెక్షన్స్ని కూడా చెప్తే అప్పుడు అది వెలాసిటీ అవుతుంది. ఓకేనా? సో ఇది మీకు అర్థమైందా? అయితే ఇప్పుడు స్పీడ్ అనే దాని గురించి ఇంకోటి చెప్తాను. స్పీడ్కి డైరెక్షన్ అనేది ఉండదు. అందుకే ఇదొక స్కేలార్ అని అంటారు. అంటే ఇదొక స్కేలార్ క్వాంటిటీ. వెలాసిటీ అనే దానికి డైరెక్షన్ అనేది ఉంటుంది. సో అందుకే దీన్ని వెక్టార్ క్వాంటిటీ అంటారు. చూడండి నాన్న, స్పీడ్లో అయినా వస్తువు కదులుతుంది, మూవ్ అవుతుంది. వెలాసిటీలో అయినా వస్తువు కదులుతుంది, మూవ్ అవుతుంది. తేడా ఏంటంటే దీనికి డైరెక్షన్ లేదు, ఇది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. కానీ దీని డెస్టినీ గురించి మనకి ఐడియా ఉంటుంది. సరే, ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను చూడండి నాన్న. ఫస్ట్, డీ బ్రోగ్లీ వేవ్ లెంత్. ఈ విషయం మనం తెలుసుకుంటే ఈ క్వశ్చన్లో వెలాసిటీ ఎందుకు ఇచ్చారు అనే విషయాన్ని క్లియర్గా ఉంటుంది. సో డీ బ్రోగ్లీ వేవ్ లెంత్, పిల్లలు వేవ్ లెంత్ అంటే ఏంటి అనేది నేను ప్రీవియస్ క్లాసెస్లో చాలాసార్లు చెప్పాను. వేవ్ లెంత్ అంటే ఒక వేవ్ యొక్క లెంత్. అంటే ఒక వేవ్ ఉందనుకోండి, ఇలా సపోజ్ ఈ వేవ్ ఎంత వెడల్పుగా ఉంది, ఒక వేవ్ స్టార్టింగ్ నుంచి, ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి, ఇలా కాదండి, నేను చూపిస్తాను. ఒక సెకండ్ ఆగండి, డయాగ్రామ్ చూపిస్తాను. చూడండి నాన్న, నేను మీకోసం ఒక డయాగ్రామ్ తీసుకొచ్చాను. ఇప్పుడు వేవ్ లెంత్ అనే దాన్ని మళ్ళీ ఒకసారి చూడండి. ఇదా ఇది ఒక వేవ్ నాన్న. ఇలా ఉంటే ఇది వేవ్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి దీన్ని మనం ఒక పీక్ అంటాం. అంటే రెండు టాప్స్. ఈ రెండు టాప్ యొక్క ఈ రెండు టాప్స్ యొక్క డిస్టెన్స్, అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత అయితే దూరం ఉందో దాన్ని వేవ్ లెంత్ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి నాన్న, ఇక్కడ ఇది టాపే, ఇది కూడా టాపే, పీక్. పైన ఉన్న ఈ టిప్ ఏదైతే ఉందో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఏదైతే ఈ ఈ ఈ దారి ఉందో, ఈ ఈ మతడు ఈ లెంత్ ఉందో, దాన్ని మనము వేవ్ లెంత్ అంటాం. ఓకే. సో ఇది వేవ్ లెంత్. ఇదే దాన్ని మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ డీ బ్రోగ్లీ అనే వ్యక్తి వేవ్ లెంత్ని కనుక్కోనికి ఒక ఫార్ములా ఇచ్చారు. చూడండి, ఇతను ఏం చెప్తున్నారంటే, ఏదైనా ఒక వేవ్ యొక్క లెంత్ కనుక్కోవాలి అంటే ఈ ఫార్ములా వాడాలి అనే విషయం అతను చెప్తున్నారు. మీకు మళ్ళీ చెప్తున్నా, వేవ్ లెంత్ అంటే అర్థం ఏంటి, ఒక వేవ్ యొక్క లెంత్ ఎంత, ఆ వేవ్ దానికి లెంత్ ఉంది అనేది. ఆ లెంత్ అనేది ఎలా చూపిస్తాము? ఫర్ సపోజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత లెంత్ ఉంటే దాన్ని వేవ్ లెంత్ అంటారు. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత లెంత్ ఉంది అనే దాన్ని చెప్పాలి అంటే ఎవరు చెప్పారు? దాన్ని డి బ్రోగ్లీ అనే వ్యక్తి చెప్పారు. అతను ఒక ఫార్ములా ఇచ్చారు. లాంబ్డా లాంబ్డా ఈక్వల్స్ టు హెచ్
డివైడెడ్ బై ఎం ఇంటూ వి. అంటే అతను ఏం చెప్పానంటే వేవ్ లెంత్, లామ్డా అంటే వేవ్ లెంత్, అంటే వేవ్ లెంత్ అంటే ఫర్ సపోజ్ 10 మీటర్స్ అనుకుందాం. 10 మీటర్స్ ఈక్వల్స్ టు h/m ఇంటూ వి. అంటే హెచ్ని, ఎమ్ని, విని వీళ్ళందరినీ పెడితే నాకు 10 మీటర్స్ యొక్క 10 మీటర్స్ డిస్టెన్స్ ఉన్న వేవ్ అనేది వస్తుంది. అంటే ఈ వేవ్కి ఈ వేవ్కి మధ్యలో 10 మీటర్స్ అనే డిస్టెన్స్ ఉంది అని అర్థం. మీకు మళ్ళీ చెప్తున్నా. సో ఒక హెచ్, ఒక ఎమ్, ఒక వి, వీళ్ళందరినీ కలిపితే నాకు 10 మీటర్స్ వస్తుంది. అంటే దానికి అర్థం ఒక వేవ్ నా దగ్గర ఏదైతే ఉన్న వేవ్ ఉందో ఆ వేవ్లో ఇక్కడి నుంచి ఇక్కడికి వరకు డిస్టెన్స్ ఎంత ఉంది? 10 మీటర్స్ ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంది? 10 మీటర్స్ ఉంది. సో ఇలా ప్రతి ఒక్క దాన్ని 10 మీటర్స్ తోటి కలిసి ఈ టోటల్ వేవ్ ఫామ్ అయ్యింది అని వారు చెప్తున్నారు. ఈ ఫార్ములాకి మీనింగ్ అది. సారీ, ఒక్క సెకండ్ గైస్. ఓకే, ఇది మీకు అర్థమైన తర్వాత నేను మీకు ఒక పాయింట్ చెప్తాను. వెలాసిటీ. వెలాసిటీ అని క్వశ్చన్లో ఎందుకు ఇచ్చారు? వెలాసిటీ ఇవ్వకుండా జస్ట్ స్పీడ్ అని ఇవ్వచ్చు కదా, తప్పేముంది? స్పీడ్ ఇస్తే ఏమవుతుంది? వెలాసిటీ అని ఎందుకు ఇచ్చారు? సో దాన్ని మీకు అర్థం కావాలంటే నేను మీకు రెండు రీజన్స్ చెప్తాను. ఫస్ట్ రీజన్ వచ్చేసి బేసిక్గా ఇప్పుడు నేను మీకు ఎక్స్పెరిమెంట్ చూపించాను కదా నాన్న, ఒక్కసారి ఆ ఎక్స్పెరిమెంట్ డైరెక్షన్ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ చూడండి పిల్లలు, ఎలక్ట్రాన్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అయ్యాయి? ఈ ఎలక్ట్రోడ్ దగ్గర ప్రొడ్యూస్ అయ్యాయి. ఇక్కడ ప్రొడ్యూస్ అయిన దాన్ని క్యాథోడ్ అంటారు. ఓకేనా? బేసిక్గా దీన్ని మనం క్యాథోడ్ కింద కన్సిడర్ చేసుకుంటే ఇది క్యాథోడ్ నుంచి ఇక్కడికి యానోడ్కి వెళ్తుంది. అంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ నుంచి రైట్కి మరి వెళ్తుంది. సో లెఫ్ట్ నుంచి రైట్కి ఎవరు వెళ్తున్నారు? ఎలక్ట్రాన్ వెళ్తున్నారు. క్వశ్చన్లో ఏం చెప్పారు? క్వశ్చన్లో ఒకసారి క్వశ్చన్ చూస్తే ఎలక్ట్రాన్స్ అనేవి క్యాథోడ్ రే ట్యూబ్లో ఉన్నాయి. సో క్యాథోడ్ రే ట్యూబ్లో ఎలక్ట్రాన్స్ ఉంటే అవి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తాయి పక్కా, ఎందుకంటే క్యాథోడ్ రే ట్యూబ్లో ఎక్స్పెరిమెంట్ అదే జరిగింది కాబట్టి. సో వారు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళింది కాబట్టి ఇక్కడ వారు ఏం చెప్పారు? సింపుల్గా వెలాసిటీ అన్నారు. అంటే వెలాసిటీ అనేది చెప్పాలి అంటే బేసిక్గా మనకి డైరెక్షన్ చెప్పాలి. ఎక్కడి సైడ్ మూవ్ అవుతున్నాడు. ఫర్ సపోజ్ 100 మీటర్స్ 100 మీటర్స్ ఒక సెకండ్లో వారు వెళ్తున్నారు రైట్ సైడ్ అని చెప్తే దానికి అర్థం ఇది వెలాసిటీ అవుతుంది. లేదు, 100 మీటర్స్ ఒక సెకండ్లో వారు వెళ్తున్నారు అని చెప్తే ఇది స్పీడ్ అవుతుంది. సో వీరు ఏం చెప్పారు? 100 మీటర్స్ వెళ్తున్నారు అని చెప్పారు, అది వెలాసిటీ అని చెప్పారు. కానీ ఇక్కడ డైరెక్షన్ అనేది చెప్పలేదు. చెప్పకుండా వెలాసిటీ అనే వర్డ్ని వాడు ఇక్కడ యూస్ చేశారు. సో దానివల్ల మనకి ఇది వెలాసిటీ కింద ఎందుకు కన్సిడర్ చేసుకోవాలి? క్వశ్చన్లో రాంగ్ ఇచ్చారా? క్వశ్చన్ ప్రింటింగ్ రాంగ్ అంటే కాదు. ఎందుకు కాదు అంటే బేసిక్గా మీరు ఒకటి అర్థం చేసుకోండి. క్యాథోడ్ రేలో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది. సో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిందంటే అది ఆబ్వియస్గా దానికి డైరెక్షన్ ఉంది. సో అందుకే దీన్ని వెలాసిటీ అని ఇచ్చారు. ఓకే, ఫస్ట్ సపోజ్ ఇక్కడ నేను ఈ వెలాసిటీ ప్లేస్లో నేను మీకు స్పీడ్ రాస్తాను. ఓకేనా? ఇన్ కేస్ స్పీడ్ చెప్తాను, ఇంత స్పీడ్లో వెళ్తుంది అని. ఇప్పుడు స్పీడ్ ఇచ్చారు కదా. ఓకే, ఇప్పుడు దీన్ని నేను వెలాసిటీ కింద కన్సిడర్ చేయాలా వద్దా అని మీరు నన్ను అడిగారు అనుకోండి, ఖచ్చితంగా చేయమని అంటాను. ఎందుకు? మళ్ళీ చూడండి నాన్న, ఎక్స్పెరిమెంట్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది. సో అది లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది అనే ఒక ఫ్యాక్ట్ అంటే అనే ఈ ఫ్యాక్ట్ అంటే నిజం. అలా ఆ నిజం అనేది మారరు. ఎక్స్పెరిమెంట్లో ఉన్న రూల్స్ మారవు. సో నిజం మారలేదు అంటే డైరెక్షన్ కూడా మారరు. సో ఖచ్చితంగా డైరెక్షన్ ఎప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ పోతుంది. ఎప్పుడైనా క్యాథోడ్ నుంచి యానోడ్కి ఎలక్ట్రాన్స్ పోతాయి. సో ఈ డైరెక్షన్ మారనప్పుడు, ఓకేనా, ఈ డైరెక్షన్ అనేది మారనప్పుడు మనకు తెలిసినప్పుడు సో మనం ఇక్కడ స్పీడ్ ఇచ్చినా వెలాసిటీ ఇచ్చినా అది వ్యాలిడే. ఓకే, ఇది మీకు అర్థం కావాలి. ఓకే, ఇది అర్థమైతే నెక్స్ట్ నేను మీకు ఇంకొక రీజన్ చెప్తా చూడండి నాన్న. చలో, మ్యాగ్నిట్యూడ్ అనే వర్డ్ గురించి మీనింగ్ చెప్తాను నాన్న. మ్యాగ్నిట్యూడ్, ఈ పదం యొక్క అర్థం చెప్తాను. ఇప్పుడు ఒక్కసారి ఈ ఫార్ములా చూడండి పిల్లలు. ఈ ఫార్ములా ఈ ఫార్ములాలో లాంబ్డా అంటే ఏంటి? వేవ్ లెంత్. ఒక వేవ్ యొక్క లెంత్. హెచ్ అంటే ఏంటంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటారు దీన్ని.
ఆ తర్వాత ఎం అంటే ఏంటంటే మాస్, ఇది బరువు. దేని బరువు? ఒక ఎలక్ట్రాన్ యొక్క బరువు. అండ్ ఇది దేనితో మల్టిప్లై చేస్తున్నాము? వెలాసిటీతో మల్టిప్లై చేస్తున్నాం. చూడండి అన్న, ఒక పాయింట్ చెప్తాను. మ్యాగ్నిట్యూడ్ అనే వర్డ్కి ఇక్కడున్న ఈ థింగ్స్కి సంబంధం ఏంటో చెప్తాను. సో ఫస్ట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. హెచ్ ఒక ప్లాంక్స్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే ఇది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. ఓకే, ఇది పాయింట్. అండ్ సెకండ్, మాస్. మాస్ ఎవరిది అంటే ఎలక్ట్రాన్ది. చూడండి అన్న, ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ ఉంది కదా, మనం క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్ చేసాం కదా. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఒకటి, రెండు, మూడు. సో ఈ ఎలక్ట్రాన్ యొక్క ఇక్కడ నుంచి ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ రాస్తే ఈ ఎలక్ట్రాన్కి, ఈ ఎలక్ట్రాన్కి లేదా ఈ ఎలక్ట్రాన్కి దీనికి ఎంత మాస్ ఉంటారో, దీనికి ఎంత బరువు ఉంటారో దీనికి అంతే బరువు ఉంటుంది. దీనికి ఎంత బరువు ఉంటారో దీనికి కూడా అంతే బరువు ఉంటుంది. అంటే అన్ని ఎలక్ట్రాన్స్ యొక్క మాసెస్ అనేవి బేసిక్గా సేమ్ ఉంటాయి. ఓకేనా, ఇందులో చేంజ్ లేదు. సో ఎలక్ట్రాన్ యొక్క మాస్ కూడా ఏమైతుందన్న సేమ్ ఉంది. సో అప్పుడు మనం దీన్ని కాన్స్టెంట్ అనొచ్చు. సో ఎలక్ట్రాన్ మాస్ కూడా కాన్స్టెంట్ ఉంది. సో ఇప్పుడు ఇది కాన్స్టెంట్ అయ్యింది కాబట్టి ఇక్కడ చూడండి అన్న. సో ఎలక్ట్రాన్ యొక్క మాస్ కూడా కాన్స్టెంట్గా ఉంది. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ వెలాసిటీ. వెలాసిటీ అంటే ఏంటి చెప్పాను, స్పీడ్ ప్లస్ డైరెక్షన్. ఎంత ఫాస్ట్గా ఒక ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనే దాన్ని చెప్పేదాన్ని వెలాసిటీ అంటారు అని చెప్పాను. సో అలాగైతే వెలాసిటీ అనేది బేసిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. వెలాసిటీ పెరగొచ్చు, తగ్గొచ్చు. అంటే స్పీడ్ పెరగొచ్చు, తగ్గొచ్చు, లేదా రైట్ సైడ్ మూవ్ అవ్వచ్చు, లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వచ్చు. ఎలక్ట్రాన్ ఎటు సైడ్ అయినా ఎలక్ట్రాన్ మూవ్ అవ్వచ్చు. అది తన ఇష్టం. సో అది ఫాస్ట్గా మూవ్ అవ్వచ్చు, స్లోగా కూడా మూవ్ అవ్వచ్చు. సో ఓవరాల్గా వేవ్ లెంత్ అనేది ఏదైతే ఉందో, ఈ వేవ్ లెంత్, ఆ వేవ్ లెంత్ దేని మీద డిపెండ్ అయింది? ఓన్లీ వెలాసిటీ మీద మాత్రమే డిపెండ్ అయింది. ఈ హెచ్ మీద కానీ ఎం మీద కానీ డిపెండ్ అవ్వలేదు. ఎందుకు డిపెండ్ అవ్వలేదు? చూడండి నాన్న, మీకు మాస్ ఎన్ని ఎలక్ట్రాన్స్ తీసుకున్నా ప్రతి ఎలక్ట్రాన్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇదొక ఇదొక క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్ ట్యూబ్, ఇదొక క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్ ట్యూబ్. ఇది రామ్ అనే అతను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు ఈ క్యాథోడ్ రే మీద. కృష్ణ అనే అతను దీని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ యొక్క స్పీడు ఒక 500 మీటర్స్ పర్ సెకండ్కి వెళ్ళింది. ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ యొక్క స్పీడు 5000 మీటర్ పర్ సెకండ్ వెళ్ళింది. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎంత వేవ్ లెంత్ వస్తుంది? ఇక్కడ ఎంత వేవ్ లెంత్ వచ్చింది, ఇక్కడ ఎంత వేవ్ లెంత్ వచ్చింది అంటే బేసిక్గా మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఫార్ములా పెట్టాలి. ఈ ఫార్ములా పెట్టినప్పుడు మనకి ప్లాంక్స్ కాన్స్టెంట్ మాస్ ఇంటూ వెలాసిటీ చేస్తే మనకి రాముకి ఎంత వేవ్ లెంత్ వస్తుందో చెక్ చేయొచ్చు, కృష్ణకి ఎంత వేవ్ లెంత్ వస్తుందో చెక్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనం ఒకటి చూస్తే రాము పెట్టే హెచ్, కృష్ణ పెట్టే హెచ్ రెండు ఒకే వాల్యూ పెడతారు. అలానే రాము పెట్టే మాస్, కృష్ణ పెట్టే మాస్ కూడా ఇద్దరు ఒకే వాల్యూ పెడతారు. సో ఈ పాయింట్లో మనం చూస్తే రాము పెట్టే హెచ్ ఎం కాన్స్టెంట్గా ఉంటుంది. ఏం చేంజ్ అయింది? వెలాసిటీ చేంజ్ అయింది. వెలాసిటీ ఒక్కటి చేంజ్ అవడం వల్ల రాముకు ఒక వేవ్ లెంత్, కృష్ణకు ఒక వేవ్ లెంత్ అనేది వస్తుంది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే వెలాసిటీ అనేది వేవ్ లెంత్ని డిటర్మైన్ చేస్తుంది అని అర్థం. అయితే మ్యాగ్నిట్యూడ్ అంటే అర్థం ఏంటి? మ్యాగ్నిట్యూడ్ అంటే ఏం లేదు నాన్న, ఈ వెలాసిటీ ఏదైతే ఉందో ఎంత ఫాస్ట్గా, ఎంత గట్టిగా వేవ్ లెంత్ని చేంజ్ చేస్తుంది. ఫర్ సపోజ్ వి అనేది, అంటే వి అనేవాడు, అంటే వెలాసిటీ అనేవాడు 1000 మీటర్ పర్ సెకండ్, ఒక సెకండ్కి 1000 మీటర్స్ వెళ్తున్నారు అనుకోండి. ఇది ఒక మ్యాగ్నిట్యూడ్, అంటే ఇంత బలంగా వెళ్తున్నారని అర్థం. ఒకవేళ ఈ ఎలక్ట్రాన్ ఇంత స్పీడ్లో, ఈ ఎలక్ట్రాన్ ఉంది కదా, ఇది 500 మీటర్స్ పర్ సెకండ్ వెళ్ళింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఏమో 1000 మీటర్ పర్ సెకండ్ వెళ్ళింది. ఇక్కడ ఎవరికి ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ ఉంది? వీనికి, ఎందుకంటే వీరు చాలా గట్టిగా ఫాస్ట్గా వెళ్తున్నారు. అదే వీరు కొంచెం స్లోగా వెళ్తున్నారు వీటితో కంపేర్ చేస్తే. సో మ్యాగ్నిట్యూడ్ అనే దాన్ని బేస్ మీన్ని, అంటే ఈ వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్, అంటే ఈ వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే ఎంత ఫాస్ట్గా వెళ్తుంది. ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ ఉందనుకోండి, లేదా తక్కువ మ్యాగ్నిట్యూడ్ ఉందనుకోవచ్చు. ఎక్కువ లేదా తక్కువ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. సో మ్యాగ్నిట్యూడ్ యొక్క డిఫరెన్స్ వల్ల, అంటే వెలాసిటీ యొక్క స్పీడ్ యొక్క డిఫరెన్స్ వల్ల వేవ్ లెంత్ చేంజ్ అవుతుంది. సో వేవ్ లెంత్ దేని మీద డిపెండ్ అయింది? వెలాసిటీ అంటే మ్యాగ్నిట్యూడ్ అంటే ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది, స్లోవా, ఫాస్టా
అనే దాని మీదనే మనకి వేవ్ లెంత్ వస్తుంది. ఇప్పుడు అన్ని ఎలక్ట్రాన్స్ ఒకటే మ్యాగ్నిట్యూడ్లో వెళ్ళాయి అనుకుందాం, అన్ని 500 మీటర్ పర్ సెకండ్, రాజుకి కృష్ణకి, అప్పుడు వేవ్ లెంత్ సేమ్ వస్తుంది. కానీ అలా రాదు కదా. అది. సో మ్యాగ్నిట్యూడ్ అంటే ఇది ఎంత ఫాస్ట్గా వెళ్తుంది అని అర్థం. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ అంటే ఎంత ఫాస్ట్గా వెళ్తుంది, ఇది మాత్రమే ఈ వేవ్ లెంత్ని డిటర్మైన్ చేస్తుంది. ఇది అయిపోయాక నేను మీకు ఇంకొక విషయం చెప్తా, చూడండి అన్న. యా. ఇప్పుడు నాన్న ఇప్పుడు లాంబ్డా ఇచ్చారు, ప్లాంక్స్ కాన్స్టెంట్ ఇచ్చారు, మాస్ ఇచ్చారు, ఆ తర్వాత వెలాసిటీ ఇచ్చారు. మనం ఇవన్నీ చేస్తాం, చేశాక నాకు ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ ఏంటంటే లాంబ్డా ఉంది కదా, లాంబ్డా. ఈ లాంబ్డా వచ్చేసి ఫర్ సపోజ్ 600 నానోమీటర్స్ వచ్చింది. నానోమీటర్స్ అంటే ఇంత డిస్టెన్స్, అంటే ఇంత ఇంత దూరం ఉంది అని చెప్తున్నారు వేవ్ లెంత్. ఇంత దూరం ఉన్న వేవ్ లెంత్ ఏం జరుగుతుంది, ఇది ఐదర్ ఇటు సైడ్ అయినా మూవ్ అవ్వచ్చు, ఇటు సైడ్ అయినా మూవ్ అవ్వచ్చు, ఇటు సైడ్ అయినా మూవ్ అవ్వచ్చు, ఇటు సైడ్ అయినా మూవ్ అవ్వచ్చు. అంటే ఏదైతే వేవ్, మీకు అర్థమవుతుందా, ఏదైతే వేవ్ ఉందో ఆ వేవ్ ఇటన్నా మూవ్ అవుతుంది, ఇటన్నా మూవ్ అవుతుంది, ఇటన్నా మూవ్ అయితే ఇటు move. ఎలా మూవ్ అవుతుంది అనేది మనకు సంబంధం లేదు. బట్ నేనేం చెప్తున్నా అంటే ఈ వేవ్ మూవ్ అవ్వడానికి కారణం వీళ్ళందరూ కలిస్తే వేవ్ లెంత్ వస్తుంది. ఆ వేవ్ లెంత్ ఆ వేవ్ లెంత్ ఇటన్నా అటన్నా మూవ్ అవుతాయి. సో అలాగైతే అలాగైతే ఇప్పుడు ఏదైతే ఈ వేవ్ ఉందో ఇటు మూవ్ అయింది అనుకోండి, ఈ వేవ్ లెంత్ అంటే ఉంటుంది. ఒకవేళ ఈ వేవ్ లెంత్ ఈ వేవ్ ఇటు మూవ్ అయింది అనుకోండి, ఈ వేవ్ లెంత్ అంటే ఉంటుంది. ఇది కూడా అంటే ఇటు మూవ్ అయింది అనుకోండి, ఇది చేంజ్ అవ్వదు, ఇటు మూవ్ అయింది అనుకో ఇది చేంజ్ అవ్వదు. అంటే వారేం చెప్తున్నారంటే ఎలక్ట్రాన్ అనేది బయటకు వచ్చాక ఈ ఎలక్ట్రాన్ యొక్క వేవ్ లెంత్ని మనం చెక్ చేస్తే ఒకవేళ అది 600 నానోమీటర్స్ అయితే ఆ 600 నానోమీటర్స్ యొక్క వేవ్ లెంత్ లెఫ్ట్ సైడ్ మూవ్ అయినా, రైట్ సైడ్ మూవ్ అయినా, పైకి వెళ్ళినా, కిందికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా డైరెక్షన్ వల్ల వేవ్ లెంత్ అనేది చేంజ్ అవ్వదు అని చెప్తున్నారు. సో వేవ్ లెంత్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. సో లాంబ్డా అనే వాల్యూ మనకు వచ్చినప్పుడు ఇలా ఒక లాంబ్డా వచ్చింది, ఇది మొత్తం 600 నానోమీటర్స్ ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడికి. సో ఈ 600 నానోమీటర్స్ యొక్క వేవ్ లెంత్ అనేది బేసిక్గా ఇటు సైడ్ మూవ్ అయినా ఇది ఇలానే మూవ్ అవుతుంది, ఇటు సైడ్ మూవ్ అయినా ఇలానే మూవ్ అవుతుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ఇదే వారు చెప్పాలనుకుంటున్నారు. సో వారు ఏం చెప్తాను అనుకుంటున్నారంటే మ్యాగ్నిట్యూడ్ వల్ల మనకు ఒక వేవ్ లెంత్ వస్తుంది. ఆ వేవ్ లెంత్ అనేది ఫర్ సపోజ్ 600 వస్తే అది లెఫ్ట్ సైడ్ మూవ్ అయినా, రైట్ సైడ్ మూవ్ అయినా ఏమంటారు దాని యొక్క వేవ్ లెంత్లో చేంజ్ ఉండరు అని అర్థం. చూడండి అన్న, ఇప్పుడు ఎలక్ట్రాన్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది, ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుందంట, 1 మీటర్కి సారీ 100 మీటర్లకి 1000 మీటర్స్కి 1 సెకండ్కి 1000 మీటర్లు మూవ్ అవుతుంది. అలానే లెఫ్ట్ సైడ్ కూడా ఎలక్ట్రాన్ మూవ్ అవుతుందంట, 1 సెకండ్కి 1000 ఆ, 1000 మీటర్లు మూవ్ అవుతుంది. నెగిటివ్ కాదు, జస్ట్ అది పెట్టాము. ఆ తర్వాత ఒక ఎలక్ట్రాన్ 1 సెకండ్కి 1000 మీటర్లు పైకి వెళ్తుంది. ఇందులో ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్, లెఫ్ట్, పైకి వెళ్తుంది. అన్నిట్లలో వెలాసిటీ అనేది సేమ్ ఉంది. సో స్పీడ్ కూడా సేమే. ఆ తర్వాత ఒకవేళ మనము దీని యొక్క వేవ్ లెంత్ని కనుక్కున్నా, దీని యొక్క వేవ్ లెంత్ని కనుక్కున్నా, దీని యొక్క వేవ్ లెంత్ని కనుక్కున్నా, ఈ ఫార్ములా పెట్టి అన్నిట్లో ప్లాంక్స్ కాన్స్టెంట్ కామన్, మాస్ కామన్, బట్ వెలాసిటీ కూడా కామన్గా పెట్టాం. ఓకే, వెలాసిటీ కామన్గా పెట్టామనుకోండి. ఎందుకు పెట్టామంటే ప్రతి దాంట్లో వెలాసిటీ స్పీడ్ ఒకటే ఉంది, డైరెక్షన్ ఒకటే చేంజ్ అయ్యింది. సో ఫర్ సపోజ్ అన్నిట్లో సేమ్ వచ్చింది వెలాసిటీ, బట్ డైరెక్షన్ చేంజ్. ఇది రైట్ సైడ్ మూవ్ అవుతున్న వేవ్, ఇది లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతున్న వేవ్, ఇది పైకి మూవ్ అవుతున్న వేవ్. ఇవి అన్ని మూవ్ అవుతున్న వేవ్ ఇక్కడ పైకి కిందికి అక్కడ మూవ్ అవుతున్న వేవ్ యొక్క లెంత్ ఎంత ఉందంటే అన్నిట్లలో సేమ్ ఉందంట. అంటే ఇక్కడ 600 నానోమీటర్స్ ఉంది, ఇక్కడ 600 ఉంది, ఇక్కడ కూడా 600 ఉంది. సో వారు ఇదే చెప్తున్నారు. ఇది అయిపోతే ఇప్పుడు సో ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కారు 50 కిలోమీటర్ పర్ హవర్ రైట్ సైడ్ మూవ్ అయింది, అలానే 50 కిలోమీటర్ పర్ హవర్ లెఫ్ట్ సైడ్ మూవ్ అయింది. ఇది ఏ సైడ్ మూవ్ అయినా, ఇది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ మూవ్ అయినా, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ మూవ్ అయినా మనకి సౌండ్ అనేది ఎలా వస్తుందంటే, కార్ నుంచి ఫర్ సపోజ్ సౌండ్ వస్తే ఆ సౌండ్ యొక్క వేవ్ లెంత్ ఏదైతే ఉందో అది రైట్ సైడ్ మూవ్ అయినా అంటే వేవ్ లెంత్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మూవ్ అయినా అంటే వేవ్ లెంత్ ఉంటుంది. అది లెఫ్ట్ రైట్ వల్ల వేవ్ లెంత్లో చేంజ్ రాదు అని మీరు అర్థం చేసుకోవాలి.
ఓకేనా? ఈ పాయింట్ మీకు అర్థమైతే నేను ఇంతసేపు చెప్పిన దాని గురించి నా జీవితం ధన్యమైద్ది. ఎందుకు నేను ఇంత స్పెసిఫై చేసి చెప్పానంటే, మీరు వేవ్ లెంత్ చేంజ్ అవుతుందా లేదా అనే విషయం అర్థమైంది. వేవ్ లెంత్ డైరెక్షన్ వల్ల ఎఫెక్ట్ అవుతుందా లేదా అర్థమైంది. వేవ్ లెంత్ వెలాసిటీ మీద ఎందుకు డిపెండ్ అయింది అనేది అర్థమైంది. సో మొత్తానికి 3 పాయింట్స్ నేను మీకు డిస్కస్ చేశాను. అండ్ ఇంకొకటి కూడా చెప్పాను. ఒక నెగటివ్ ఛార్జ్ ఉన్న ఒక వస్తువు తనకంటూ ఒక మాస్ ఉంటే, ఓకేనా, తనకంటూ ఒక మాస్ ఉంటే వాడు మూవ్ అయితే వానికి ఒక వేవ్ లెంత్ వస్తుంది అనే విషయం కూడా మీకు అర్థమైంది. సో మొత్తానికి మీకు 4 విషయాలు అర్థం చేసుకున్నారు. వేవ్ లెంత్ ఎలా వస్తుంది, అండ్ సెకండ్ పాయింట్, వేవ్ లెంత్ డైరెక్షన్ వల్ల చేంజ్ అవుతుందా లేదా, అండ్ వేవ్ లెంత్ యొక్క నెంబర్ ఏంటి, వేవ్ లెంత్ దేని మీద డిపెండ్ అవుతుంది, వెలాసిటీ వల్ల వేవ్ లెంత్కి ఏం ఎఫెక్ట్ ఇస్తుంది, ఇవన్నీ విషయాలు మీరు అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను. ఇది భావిస్తే ఇప్పుడు ఒక్కసారి క్వశ్చన్లోని ఫస్ట్ ఆప్షన్ని నేను డిస్కస్ చేస్తాను. చూడండి పిల్లలు. సో ఇప్పుడు ఆప్షన్స్లోకి వెళ్దాం. క్వశ్చన్ అర్థమైతే ఆప్షన్స్లోకి వెళ్దాం. చూడండి అన్న, ఫస్ట్ ఆప్షన్లో ఏమి ఇచ్చారంటే డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఎమిటెడ్ ఈ 666.67 నానోమీటర్స్. వారు ఏమంటారంటే ఎలక్ట్రాన్ ఏదైతే బయటకు వచ్చిందో తన యొక్క ఈ ఎలక్ట్రాన్ యొక్క వేవ్ లెంత్ ఎంత ఉందంట, 666.67 నానోమీటర్స్ ఉంది అంటున్నారు. అంటే వేవ్ లెంత్ ఈ ఈ ఈ రెండు వేవ్ లెంత్ యొక్క ఎంత ఉందంట ఇంత ఉంది, ఎంత ఉందంట ఇంత ఉంది, ఈ రెండు ఎంత ఉన్నాయి ఇంత ఉన్నాయి. అంటే ఈ ఎలక్ట్రాన్ ఒకవేళ వేవ్ లా మారితే ఆ వేవ్ లోని వేవ్ లెంత్ ఎంత ఉంటుందంటే ఇంత ఉంటుంది అని చెప్పారు. సో మనం వేవ్ లెంత్ ని ఎలాగ అనుకుంటాం ఎలక్ట్రాన్ నుంచి అంటే ఒక ఫార్ములా ఉంది, ఇంతకుముందు చెప్పాను కదా, సేమ్ ఫార్ములా, లాంబ్డా హెచ్ ఎం వి. హెచ్ ప్లేస్లో హెచ్ వాల్యూ పెడతారు. నాన్న గుర్తుపెట్టుకోండి, హెచ్ వాల్యూ క్వశ్చన్లో ఇచ్చారు. మీరు క్వశ్చన్ని ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి నాన్న, వాళ్ళే క్వశ్చన్లో హెచ్ వాల్యూ ఇచ్చారు. హెచ్ 6 × 10⁻³ ఇచ్చారు. ఆ తర్వాత మాస్ కూడా ఇచ్చారు ఎలక్ట్రాన్ది, 9 × 10⁻34. సో మీరు సింపుల్గా ఫార్ములా రాసి లాంబ్డా ఈక్వల్స్ టు h/m/v రాస్తారు. అయితే నేను ఎందుకు లాంబ్డా ఈక్వల్స్ h/m/v తీసుకోవాలి, ఎందుకు డీ బ్రోగ్లీ చెప్పిన ఫార్ములానే ఎందుకు తీసుకోవాలి, ఇంకా వేరేది ఎందుకు తీసుకోవద్దు, వేరేది యూజ్ చేసుకొని లాంబ్డాని కనుక్కోవచ్చు కదా, అది కూడా మీరు క్వశ్చన్ అడగవచ్చు. కానీ వారేం చెప్పారంటే ఏదైతే వేవ్ లెంత్ ఇక్కడ స్పెసిఫై చేశారో ఈ వేవ్ లెంత్ ఎక్కడి నుంచి వచ్చిందంట, డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ నుంచి వచ్చింది. సో డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ నుంచి వచ్చిందంటే మనం ఏ ఫార్ములా వాడాలి, వారిచ్చిన ఫార్ములానే వాడాలి. వేరే ఫార్ములా వాడితే అప్పుడు మనకి వాల్యూస్లో డిఫరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వారేమన్నారంటే డీ బ్రోగ్లీ ఒక వేవ్ లెంత్, డీ బ్రోగ్లీ ఒక వేవ్ లెంత్ అంటే వారిచ్చిన ఫార్ములాలో ఒకవేళ మీరు ప్లాంక్స్ కాన్స్టెంట్ పెట్టి మాస్ వాల్యూ పెట్టి వెలాసిటీ పెడితే అప్పుడు వీళ్ళిద్దరిని వీళ్ళందరినీ మీరు క్యాలిక్యులేట్ చేస్తే వీరు ఇంత వస్తారు అని చెప్పారు. ఇది నిజమా కాదా అనేది మనం నిర్ధారణ చేసుకుందాం రండి. ఒక సెకండ్ అండి, వెళ్తున్నాను. యా, వచ్చింది. చూడండి పిల్లలు, సో నేను హెచ్ వాల్యూ చూపించాను కదా, ఆ హెచ్ వాల్యూ పెట్టాను, మాస్ వాల్యూ పెట్టాను, వెలాసిటీ ఎంత ఇచ్చారో అంత పెట్టాను. తర్వాత నేను క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఓవరాల్గా ఎంత వచ్చిందంటే 0.667 × 10⁻⁻6 మీటర్స్. ఆ తర్వాత ఈ పాయింట్స్ని కట్ చేసాము, 66.7 × 10⁻⁹ వచ్చింది. చూడండి నాన్న, 10⁻⁹ ఈక్వల్స్ టు ఏంటంటే 1 నానోమీటర్. 1 నానోమీటర్ ఈక్వల్స్ టు 10.-9 మీటర్స్. సో ఈ 10⁻⁹ బదులు నేను 1 నానోమీటర్ అని రాయొచ్చు, లేదా సింపుల్గా నానోమీటర్ రాశాను. సో ఇక్కడ నానోమీటర్ రాశానంటే దానికి అర్థం 6.7 నానోమీటర్, అంటే దీనికి అర్థం 666.7 × 10⁻⁹ అని కూడా అనొచ్చు. ఇది రాసిన రెండు ఒకటే. బేసిక్గా ఇవి కన్వర్షన్స్, ఓకేనా. సో దీన్ని బట్టి చూస్తే ఇలా వచ్చింది. సో మనం చూద్దాం స్టేట్మెంట్. వారు ఏం చెప్పారంటే డీ బ్రోగ్లీ ఒక వేవ్ లెంత్ వచ్చేసి ఎలక్ట్రాన్ ఏదైతే ఎమిటెడ్ అయిందో అది ఎంత ఉంది, 66.767 నానోమీటర్స్ ఉంది అన్నారు. సో అవునా, మనం ఇక్కడ ఫార్ములా పెట్టి చేస్తే వచ్చిందా, సో దాన్ని బట్టి చూస్తే ఇది కరెక్ట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్
ఆన్సర్. ఒకసారి ఆప్షన్ బి చూద్దాం. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ డిపెండ్ అపాన్ ద మెటీరియల్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ ఇన్ ద క్యాథోడ్ ట్యూబ్. వీరేమంటున్నారంటే ఏవైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఆ ట్యూబ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఈ ఎలక్ట్రోడ్ నుంచి బయటకు వచ్చినాయి. ఈ ఎలక్ట్రోడ్ ఇక్కడ రాశారు ఎలక్ట్రోడ్. ఈ ఎలక్ట్రోడ్ నుంచి బయటకు వచ్చింది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఉన్న ఎలక్ట్రోడ్ గోల్డ్ నుంచి తయారు చేశాను అనుకుందాం. ఫర్ సపోజ్ ఇంకొక ఎలక్ట్రోడ్ నేను తీసుకున్నారు. ఇది ఇంకొక మెటీరియల్, ఇంకొక మెటల్. ఇది సరే, ఇది ఒక ఎక్స్ మెటల్, ఇది ఒక వై మెటల్. ఇక్కడి నుంచే వచ్చే ఎలక్ట్రాన్, ఇక్కడి నుంచి వచ్చే ఎలక్ట్రాన్ రెండు డిఫర్ ఉంటాయంట. లేదు, డిఫర్ ఉండదు నాన్న. ఇక్కడి నుంచి వచ్చిన ఎలక్ట్రాన్ అయినా, ఇక్కడి నుంచి వచ్చిన ఎలక్ట్రాన్ అయినా, ఇక్కడ మీరు ఏ మెటల్ వాడినా, ఇక్కడ ఏ మెటల్ వాడినా వచ్చే ఎలక్ట్రాన్ సేమ్ ఉంటుంది. వచ్చే ఎలక్ట్రాన్ యొక్క బరువు సేమే ఉంటుంది, వీనికి బరువు సేమే ఉంటుంది, రాముకి బరువు సేమే వస్తుంది, కృష్ణకి బరువు సేమే వస్తుంది. అండ్ రాముకి ఛార్జ్ సేమే వస్తుంది, నెగిటివే, కృష్ణకి కూడా నెగిటివే వస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే వీరేమంటున్నారు, ఎలక్ట్రోడ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే బయటికి వచ్చాయో ఆ ఎలక్ట్రాన్స్ డిఫరెంట్గా ఉంటాయి అని చెప్తున్నారు. కాదండి, డిఫరెంట్గా ఉండవు. అవి ఏ మెటీరియల్ వాడినా ఎలక్ట్రాన్స్ సేమ్ ఉంటాయి. సో ఈ ఆప్షన్ తప్పు. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. క్యాథోడ్ రేస్ స్టార్ట్స్ ఫ్రమ్ ద క్యాథోడ్ అండ్ మూవ్ టువర్డ్స్ ద యానోడ్. చూడండి నాన్న, క్యాథోడ్ రేస్ ఖచ్చితంగా కరెక్టే, అది తప్పేం కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాము, క్యాథోడ్ రేస్లో ఏం చెప్తాయి, క్యాథోడ్ నుంచి ఎలక్ట్రాన్ స్టార్ట్ అయ్యి యానోడ్కి వెళ్తాయి. సో ఆప్షన్ సి కూడా కరెక్టే. నెక్స్ట్ ఒకసారి మళ్ళీ క్వశ్చన్లోకి వస్తా. వెళ్ళండి, మళ్ళీ ఒకసారి వెళ్ళండి. యా. సో ఇప్పుడు చూడండి నాన్న, ఫస్ట్ పాయింట్. సో ఎలక్ట్రాన్స్ ఎక్కడ మూవ్, ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు, ఎలక్ట్రాన్స్ క్యాథోడ్ రేలో ఉన్నాయి, ఇంత వెలాసిటీతో మూవ్ అయినాయి, కింద ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్లో మనకి ఎంత వచ్చింది, ఎలక్ట్రాన్ ఎమిటెడ్ అయితే ఎస్, ఇది కరెక్ట్. సెకండ్ ఆప్షన్ ఏం చెప్తున్నారు, ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ డిపెండ్ అపాన్, అంటే ఎలక్ట్రాన్స్ ఏవైతే ఎమిట్ అయినాయో అవి దేని మీద డిపెండ్ అయితే అంటే మెటీరియల్ మీద కావు. సో ఇది తప్పు. తర్వాత క్యాథోడ్ రే స్టార్ట్స్ ఫ్రమ్ ద క్యాథోడ్ అండ్ మూవ్స్ టువర్డ్స్ ద యానోడ్. అవును, క్యాథోడ్ నుంచి స్టార్ట్ అయ్యి యానోడ్కి మూవ్ అవుతుంది, ఇది కూడా కరెక్టే. అండ్ ద నేచర్ ఆఫ్ ఎమిటర్ ఎలక్ట్రాన్స్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ గ్యాస్ ప్రెసెంట్. మళ్ళీ ఏం చెప్తున్నా అంటే ఎలక్ట్రాన్స్ ఏవైతే బయటికి వచ్చాయో అవి దేని మీద డిపెండ్ అయితే అంటే గ్యాస్ మీద. అంటే నాన్న, ఇప్పుడు ఇది ట్యూబ్, ఇది ఒక ఎలక్ట్రోడ్ ఉంది, ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ బయటకు వచ్చింది, ఈ ఎలక్ట్రాన్ వెళ్ళి ఇక్కడ ఒక గ్యాస్ ఆటమ్ ఉంది, వీనికి వచ్చి తగిలింది, తగిలిన తర్వాత ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ బయటకు వచ్చింది. ఈ ఆటంలోనే ఎలక్ట్రాన్ అంటే ఇలా పెద్దగా ఒక గ్యాస్ ఆటమ్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ వచ్చింది, ఈ ఈ మెటల్ నుంచి వచ్చింది, ఇది వెళ్ళి దీని తగిలింది, ఇది బయటకు వచ్చింది. అయితే ఏదైతే బయటకు వచ్చిందో ఇది డిఫరెంట్గా ఉంటుందంట. అది వారు చెప్తున్నారు. అంటే ఇక్కడ నువ్వు గ్యాస్ ఒకవేళ ఎక్స్ గ్యాస్ వాడావు, ఇంకొక రామ్ అనే అతను ఎక్స్ వాడితే, కృష్ణ అనే అతను వై వాడాడు. రామ్కేమో ఒక ఎలక్ట్రాన్ వస్తుందంట, కృష్ణకేమో ఒక ఎలక్ట్రాన్ వస్తుందంట. లేదు, మీరు ఇక్కడ ఏ గ్యాస్ ఆటం వాడినా మీకు వచ్చే ఎలక్ట్రాన్ సేమే ఉంటుంది. సో ఓవరాల్గా ఇక్కడ వాడినా, ఎలక్ట్రోడ్లో వాడినా, లేదా ఇందులో గ్యాస్లో వాడినా వచ్చే ఎలక్ట్రాన్ మాత్రం సేమే ఉంటుంది, డిఫరెంట్ రాదు. అది మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్. సో ఈ క్వశ్చన్ మీకు అర్థమైందని నేను ఆశిస్తూ ఈ రోజుకి ఈ క్లాస్ ఇక్కడితో ఆపేస్తున్నాను. తర్వాయి భాగంలో మిగిలిన పాయింట్స్ చెప్తాను. ఓకేనా? చలో టాటా, బాబాయ్, గుడ్ బై.